ఇకపోతే ఈనాడు దినపత్రికలో నిజామాబాద్ టాప్ లైన్లో చూస్తే బాపు బాట ఆరోగ్య మూట అంటూ గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి అలవాట్లకు సంబంధించిన ఒక వార్తా కథనాన్ని ఈనాడు హైలైట్ చేసింది. మహాత్మా గాంధీ బతికింది 79 ఏళ్ళు, చనిపోయి 76 ఏళ్ళు అయినా ఆయన చూపిన బాట అనుసరణీయం. బాపూజీ ఆలోచనలు ఆధునిక సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యకర జీవన శైలి అనుసరించాలని పరిశోధనలు చేసి చెప్తున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఇప్పుడు చెబుతున్నవన్నీ ఆనాడు గాంధీజీ తన జీవితంలో ఆచరణలో చూపించారంటూ ఎటువంటి వ్యసనాలు లేకుండా ప్రతిరోజు మహాత్మా గాంధీ ధ్యానం, వ్యాయామం చేయడం, వ్యసనాలకు దూరంగా ఉండడం, ప్రతిరోజు కాలినడక నడవడం, చక్కగా సమయానికి నిద్రపోవడం, ఆరోగ్యకరమైనటువంటి ఉపవాసాన్ని చేయడం, పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండడం, ప్రకృతిని ప్రేమించడం, చక్కగా చదవడం, రాయడం, ప్రజలకు సేవాభావం అందించే గుణాన్ని కలిగి ఉండడం, మంచి ఆహారపు అలవాటు కలిగి ఉండడం, ఇలా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ కలిగినటువంటి ఆరోగ్యకరమైన అలవాట్లకు సంబంధించిన వార్తా కథనాన్ని ఈనాడు హైలైట్ చేసింది. ఇకపోతే ఈనాడు నిజామాబాదులో మరొక వార్తా కథనాన్ని చూస్తే బతుకమ్మకు వేలాయే, నేటి నుంచి బతుకమ్మ వేడుకలంటూ ఆడపడుచులు ఆత్మీయ వేడుక బతుకమ్మ తీరొక్క పూలతో శిఖరంలా పేర్చి ఆడి పాడుతారు. ఈ సంబరం కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు. అలాంటి ఉత్సవం రానే వచ్చింది. బుధవారం నుంచి బతుకమ్మ మొదలు కానుంది. 9 రోజుల పాటు ఉత్సాహంగా ఈ బతుకమ్మ వేడుకలు చేసుకుంటారు. రోజుకో పేరుతో 9 రోజులు మన తెలంగాణ సంస్కృతిని ఉట్టిపట్టే విధంగా తెలంగాణ పల్లెల్లో, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వార్తా కథనం ఈనాడు హైలైట్ చేసింది. ఇక ఈనాడు నిజామాబాద్లో మరొక వార్తా కథనాన్ని చూస్తే మంత్రి నోట ఇంజనీరింగ్ కళాశాల మాట అంటూ ఏళ్ల నాటి నుంచి నిజామాబాద్ జిల్లాలో నెలకొన్న డిమాండ్పై జూపల్లి కృష్ణారావు మంత్రి స్పందించాడంటూ నిజామాబాద్ జిల్లాకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక వార్తా కథనం ఈనాడులో హైలైట్ కనబడతా ఉంది. ఇకపోతే మరొక వార్తా కథనాన్ని ఈనాడులో చూస్తే నేటి నుంచి ధృవపత్రాల పరిశీలన, డిఎస్సి 2024లో అర్హత సాధించిన అభ్యర్థులకు చరవాణి ఈమెయిల్కి వెరిఫికేషన్ మెసేజ్ వస్తుందని సమాచారం వచ్చిన వారే బుధవారం నుంచి 5వ తేదీ వరకు జిల్లా కేంద్రం నిర్మల హృదయ పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు హాజరు కావాలని నిజామాబాద్ విద్యాశాఖాధికారి దుర్గప్రసాద్ తెలియజేసిన ఒక ప్రకటన మనకు కనబడతా ఉంది. ఈనాడులో మరొక వార్తా కథనాన్ని చూస్తే దసరాకు 482 ప్రత్యేక బస్సులు అంటూ బతుకమ్మ దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 482 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు. నిజామాబాద్ నుంచి జేబీఎస్కు, జేబీఎస్ నుంచి నిజామాబాద్కు ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు ఉంటుందని, ఈ నెల 15వ తేదీ వరకు ఈ ప్రణాళిక ప్రకారం నడుస్తాయన్నారు. రీజియన్ పరిధిలో నిజామాబాద్ 1, నిజామాబాద్ 2, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి డిపోల నుంచి జేబీఎస్ వరకు బస్సులు నడుపుతామని, దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఆన్లైన్ ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చని చెప్పేసి, ఇంకేమైనా ఇబ్బందులుంటే ఆర్మూర్ డివిజన్లో ఉన్నవారు 7382843133, అలాగే బోధన్ డివిజన్ ప్రయాణికులు 9848500725, నిజామాబాద్ ప్రయాణికులు 999592260222, బాన్సువాడ, కామారెడ్డి ప్రజలు కూడా ఆన్లైన్లో సంప్రదించవచ్చని చెప్పేసి ఒక వార్తా కథనాన్ని ఇక్కడ ప్రధానంగా మనకు చూపిస్తూ ఉన్నారు. నిజామాబాద్ ఈనాడు దినపత్రికలో మరికొన్ని వార్తలు చూస్తే బీఆర్ఎస్ పార్టీది బురద జల్లి ప్రయత్నం చేస్తున్నారంటూ సుదర్శన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిన్నటి రోజు నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించిన ఒక వార్తా కథనం కనబడతా ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రజలను విస్మరించిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదల్లి ప్రయత్నం చేస్తున్నారు అని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ భవన్లో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ అహ్మదన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్తో కలిసి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి సంబంధించిన ఒక వార్తా కథనం మనకు కనబడుతూ ఉంది. ఇకపోతే మరొక వార్తా కథనం చివరిగా నిజామాబాద్ ఈనాడులో చూస్తే నిధుల కొరతతో పల్లెల్లో పాలన పడికేసింది. 8 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. పారిశుద్ధ కార్మికులకు 4 నెలలుగా వేతనాలు లేవు. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్సి కింద జిల్లాకు 9 కోట్లు నిధులు విడుదలయ్యాయి. వీటిని విద్యుత్తు బిల్లులు, ట్రాక్టర్ వాయిదాలకు వెచ్చించు 2 రోజుల్లో పంచాయతీ ఖాతాల్లో జమ కన్నాయంటూ ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో ఏ పని కావాలన్న పంచాయతీ కార్యదర్శులే ముందుండి నడిపించాల్సి వస్తుందని, ఏడాదిగా ఎస్ఎఫ్సి నిధులు రాలేవని, ఇటీవల గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించగా చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని చాలా చోట్ల పంచాయతీ కార్యదర్శులే ఇప్పటికీ తమ సొంతంగా జేబులో నుంచి నిధులు ఖర్చు చేస్తున్నారంటే ఒక వార్తా కథనం కనబడుతుంది. ఓవరాల్గా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 530 గ్రామ పంచాయతీలు ఉండగా పారిశుద్ధ్య కార్మికులు 2915 మంది ఉన్నారు. మొత్తం 9 కోట్లు నిధులు మంజూరయ్యాయంటూ నిజామాబాద్ ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ఒక వార్తా కథనం కనబడుతుంది. ఇవి ఈనాడు నిజామాబాద్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తా కథనాలు.